వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ నల్గొండ ఇన్ఛార్జ్ కోళ్ల శివమాదిగ విచ్చేసి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యాచరణను ప్రణాళికను రూపొందించుకొని మాదిగ జాతి ఉన్నతి కోసం పనిచేయాలని చర్చించారు. అదే విధంగా ఇప్పుడు ఉన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సంఘాలను రద్దు చేసి నూతన కమిటీలను ఎన్నుకునే విధంగా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ పొలాలను మాదిగ జాతి బిడ్డలు అందిపుచ్చుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంటరానితనం అస్పృశ్యతే ప్రధాన లక్ష్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మాదిగ జాతి బిడ్డలను బడి బాట పట్టే విధంగా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సూచించారు. ఎంఆర్పీఎస్ ని ఇంకో 30 సంవత్సరాల వరకు ముందుకు సాగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఇరిగి శ్రీశైలం మాదిగ, మేడి శంకర్ మాదిగ, కోమిరే స్వామి మాదిగ, బొజ్జ దేవయ్య మాదిగ, పూల యాదయ్య మాదిగ, మడుపు శ్రీనివాస్ మాదిగ, బొజ్జ చెంటి మాదిగ, ఎర్రస్వామి గోపాల్ మాదిగ, వివిధ మండలాల ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జి ఈరోజు టీఎన్జిఓ భవన్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం పెద్దలు పూజలు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రతి అర్హునికి చేరే విధంగా, లేదంటే భారత రాజ్యాంగం చేరినటువంటి వర్గాలు, కులాలు, మతాలు అన్నిటికీ కూడా భారత రాజ్యాంగం చేరే విధంగా, పేదలకు భారత రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా, ఆ ఫలాలు అందించే క్రమంలో ఆయా ప్రభుత్వాలు వహిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎండగడుతూ రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు ఈ సమావేశాలు కీలకంగా కాబోతున్నాయి. అట్లాగే ఎక్కడైతే ఈ దేశంలో మెజార్టీ జనాభా అంటరానితనం అనుభవిస్తుందో, వివక్షత అనుభవిస్తుందో, ఆ వివక్షతకు అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో కార్యాచరణ తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తీసుకునేటటువంటి కార్యాచరణను సెప్టెంబర్ 9వ తారీఖున వరంగల్లో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి సదస్సుతో పూర్తి స్థాయి కార్యాచరణను మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఆ సిద్ధం అవడంలో భాగంగానే ఈరోజు నల్గొండ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా పేదలుగా ఉండేటటువంటి సమాజం నుండి తీసేసి పేదలకు రాజ్యాంగ ఫలాలు అందించే సమాజాన్ని మేము ముందుకు తీసుకురావాలని, ఆ సమాజంలో వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత లేని సమాజాన్ని మేము తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంఆర్పిఎస్ను ఇంకా 30 సంవత్సరాలుగా పేదలపై జరుగుతున్నటువంటి కుల వివక్షతో దాడులను అరికట్టడానికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ని ఇంకా 30 సంవత్సరాలు ముందుకు తీసుకుపోవడానికి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు నూతన నాయకత్వంతో కమిటీలను రద్దు చేసి యువకులను ప్రోత్సహించే విధంగా నూతన నిర్మాణ కమిటీలను ఏమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక టీఎన్జిఓస్ భవన్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా సమావేశం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారి ఉద్దేశం ఏంటంటే 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా వర్గీకరణ సాధించుకున్నాం, ఆ ఫలాలను కూడా మాదిగ జాతి బిడ్డలకు అందజేయాలనే ఉద్దేశంతో బయట కాకుండా బల్లోకి వెళ్ళాలని చెప్పి జాతిని ఏకం చేస్తూ చైతన్యం చేస్తూ నిర్మాణ కమిటీలను పూర్తిగా ఏడ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతో మంది బలిదానాల మీద సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ జాతి బిడ్డలకు, మాదిగ బిడ్డలకు ఎక్కువగా సాధించాలి ఉద్యోగాల విషయంలో. అలాగే చదువులు కూడా ఆ విధంగా చదవాలని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా గ్రామాల్లో మొన్నటిదాకా కూడా గో టు విలేజ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గో టు విలేజ్ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి కూడా తిరిగి మాదిగల బిడ్డలను చైతన్యం చేస్తూ, అదేవిధంగా పేరెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేస్తూ మీ పిల్లల్ని బయట ఉంచకుండా బల్లోకి పంపించాలని చెప్పేసి మేము చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి రాజ్యాధికారం ఫ్యూచర్లో రాజ్యాధికార దిశగా పోతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కమిటీలు నిర్మించుకొని రేపు భవిష్యత్తులో
భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు సూచన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నాయకులను ఎంఆర్పిఎస్ నాయకులను నూతన కమిటీ నిర్మాణం కూడా చేసుకోవడం జరుగుతుంది. రేపు వరంగల్లో జరగబోయే సెప్టెంబర్ 9వ తారీఖున అక్కడికి నూతన నిర్మాణ కమిటీలను అక్కడికి తీసుకెళ్లే విధంగా మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు పూర్తి చేయమని చెప్పిండ్రు. కాబట్టి మేము నిర్మాణ దిశగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం కల్పించిన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి? భవిష్యత్తులో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు తీసుకుపోయే నిర్ణయానికి ప్రతి గ్రామంలో కూడా యువకులతో నిర్మాణ కమిటీలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే వర్గీకరణ సాధించుకున్నామో 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం తర్వాత రేపు భవిష్యత్తులో తీసుకుపోయే అన్నగారి నిర్ణయం రాజ్యాధికారం దిశగా బయలుదేరుతున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మనకు జెండా మోయడానికి యువకులు ఎక్కువగా ఉండాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఎంఆర్పిఎస్ కమిటీలు వేయటం జరుగుతుంది. దాంతోపాటు అనుబంధ విభాగాలకు కూడా కమిటీలు వేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మానవీయ కోణంలో ఎన్నో చేయడం జరిగింది. ఒక ఎస్సీ వర్గీకరణ కాదు, దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలు కానీ, జాతి మీద జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ అరికట్టడంలో ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా మీకు తెలియంది కాదు, ఆల్రెడీ ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు కానీ, వృద్ధుల వితంతుల పెన్షన్ పెంపుదల కానీ, అదేవిధంగా పోతే వికలాంగులకు పెన్షన్లు పెంచడం విషయంలో కానీ ఎంఆర్పిఎస్ ముందుటి పోరాటం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తేవడం వల్లే ఇవాళ వీళ్ళు సుఖంగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఇవాళ పెన్షన్తో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ మనం అడగంది ఏదైనా అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇవన్నీ సాధించుకోగలిగినాం. రేపు ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఇంకా ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈ స్టెప్ తీసుకోబోతున్నారు. ఈ రోజు జరిగే మండల జిల్లా అధ్యక్షతన వల్ల మాకు కొత్త కమిటీలు వేసుకోవాలని మాకు రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చి పిలుపునిచ్చిండ్రు. దానికి మేము సిద్ధం అవుతామని, అదేవిధంగా మేము కొత్త కమిటీలు వేసుకొని బలోపేతం చేయాలని మేము కోరుకొని చేస్తాం. దానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మరి తెలియపరుచుకుంటున్నాను.